అందరికీ నమస్తే అండి. దేశవ్యాప్తంగా ఒక పెద్ద సెఫాలజిస్టు అంటే ప్రశాంత్ కిషోర్ 5 రాష్ట్రాల్లో ఆ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత, 5గురిని ముఖ్యమంత్రులుగా కూర్చోబెట్టిన ఘనత ప్రశాంత్ కిషోర్ది. దీనికి గాను అతను 1000 కోట్లకు పైగానే సంపాదించి ఉంటాడు బహుశా. 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని, 2020లో స్టాలిన్ గారిని, 2021లో స్టాలిన్ గారిని అండ్ మమతా బెనర్జీ గారిని, అండ్ 2020లో అరవింద్ కేజ్రీవాల్ గారిని, అంతెందుకు 2014లో నరేంద్ర మోదీ గారు పీఎం అవడంలో 2012 నుంచి 2014 వరకు దేశంలో నరేంద్ర మోదీ గారు సోషల్ మీడియా విస్తృతంగా వాడడంలో, డిజిటల్ క్యాంపెయినింగ్లో దూసుకెళ్లడంలో, మన్ కీ బాత్, చాయ్ పే చర్చా లాంటి కార్యక్రమాలు తీసుకురావడంలో పొలిటికల్ వైద్యుడిగా పేరొందిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. సో ఆయన అట్టర్ ఫ్లాప్ అయ్యాడనమాట. అట్టర్ ఫ్లాప్ అంటే మామూలు ఫ్లాప్ కాదు. ఇంకా దేశంలో బహుశా ఏ రాజకీయ పార్టీకి ఇంతటి పరాభవం ఉండదు. కొన్ని రాజకీయ పార్టీలు ఓడిపోవచ్చు కాక, కానీ ఇంత చిత్తుగా ఓడిపోవడం అసాధ్యం. కానీ ప్రశాంత్ కిషోర్కి ఆ ఘనత దక్కింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 నియోజకవర్గాలు అక్కడ ఉంటే 238 నియోజకవర్గాల్లో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ పోటీ చేసింది. వీళ్ళకు వచ్చిన ఓట్లు బోతద్దం పెట్టి చూసినా దొరకట్లేదు. సిపిఎంకి 0.7% ఓట్లు వచ్చాయి, సిపిఐకి 0.67% ఓట్లు వచ్చాయి, బీఎస్పీకి 1% అబోవ్ ఓట్లు వచ్చాయి, చాలా పార్టీలకు వచ్చాయి. సో వీళ్ళకి 0.5% ఓట్లు కూడా రాలేదు. ప్రశాంత్ కిషోర్ పార్టీకి బీహార్లో 0.5% ఓట్లు కూడా రాలేదు. అంటే ఇంకా చూసుకోండి ఎంత పరాభవం. 238 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 215 నియోజకవర్గాల్లో డిపాజిట్ కాదు కదా 1000 ఓట్లు కూడా రాలే. 1000 ఓట్లు కూడా రాలేదంట. ఎంత దారుణమైన వాటమో చూసుకోండి. సో ఈయన ద గ్రేట్ సెఫాలజిస్ట్ ఈయన. సో ఈయన అపాయింట్మెంట్కి గంటకి 5 కోట్లు ఇవ్వాలి. ఈయన అపాయింట్మెంట్కి రోజుకి 30 కోట్లు ఇవ్వాలి. ఈయనతో ఏదైనా పార్టీ టైఅప్ పెట్టుకుంటే 200-250 కోట్లు ఇవ్వాలి. ఈయన పార్టీని ఈయన గెలిపించుకోలేకపోయానుగా. పైగా సొంత రాష్ట్రంలో రాజకీయాలు ఈయనకి తెలుసు, అక్కడ కుల సమీకరణలు తెలుసు, నియోజకవర్గాల వారీగా గ్రౌండ్ రిపోర్ట్స్ తెలుసు, అక్కడ జనం ఏం ఆలోచిస్తారో తెలుసు, అక్కడ జనాన్ని ఎలా మోసం చేయాలో తెలుసు, ఎలా మభ్యపెట్టాలో తెలుసు. టక్కుటమారి విద్యలన్నీ సొంత రాష్ట్రం మీద ప్రయోగించవచ్చుగా. ఎందుకు ప్రయోగించలేదు? ఈయన గురించి అక్కడ వాళ్ళకి తెలుసు కాబట్టి. ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి గురించి ఆ ప్రజలకు తెలుసు కాబట్టి ఇతనికి లొంగల. ఈయన గురించి దేశంలో ఇతర రాష్ట్రాల వాళ్ళకి తెలియదు కాబట్టి లొంగిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిన మొట్టమొదటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. కులాల మధ్య చిచ్చు పెట్టాడు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు, లేనిపోయిన విషయాలను రాజేశాడు, ఎంతోమంది నాయకులను బెదిరించి బలవంతంగా పార్టీలోకి చేర్చుకున్నాడు, లేని ఫేక్ సృష్టించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ఈ విధంగా ఉందంటే కారణం ప్రశాంత్ కిషోర్ కూడా. అందుకే ప్రశాంత్ కిషోర్కి నాకు ఏం సరిహద్దు గొడవలు, ఆస్తి గొడవలు లేవు సుమి. అతను రాష్ట్రాన్ని నాశనం చేయడానికి, అంటే 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి ఆయన చేసిన ఫేక్ ప్రచారం కూడా, ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ టీం చేసిన ఫేక్ ప్రచారం కూడా ఒక కారణం. అదే ఆయన పొలిటికల్ బిజినెస్. నేను అది తప్పు పట్టను. ఇప్పుడు సునీల్ కొనుగోలు కూడా సెఫాలజిస్టే, రాబిన్ శర్మ కూడా సెఫాలజిస్టే, చాలామంది ఉన్నారు ఇటువంటి సెఫాలజిస్టులు. కానీ వాళ్ళు ఇంత వికృతంగా, ఇంత దరిద్రంగా, ఇంత ఫేక్ ప్రచారాలు చేయరు, అంత ఫేక్ మీద ఆధారపడరు. కానీ ప్రశాంత్ కిషోర్ ఇచ్చే ఐడియాలన్నీ ఫేక్ ఐడియాలే. ఇద్దరి మధ్య గొడవ పెట్టు, ఏదో ఒకవైపు నువ్వు ఉండు, ప్లస్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మీడియాలో వచ్చేలా చూసుకో. పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ కావచ్చు. పాజిటివ్ అయితే తక్కువ వస్తుంది కాబట్టి నెగిటివ్గా ట్రై చేయి. అబద్ధాలు ఆడు, ఆ అబద్ధాలలో సంచలనం ఎత్తుక్కో, సంచలనం ఉండాలి. ఒక నియోజకవర్గంలో ఎవడైనా బలమైన నాయకుడు ఉంటే వాడిని ఎలాగైనా పార్టీలోకి చేర్చుకోవాలి. డబ్బులు ఇచ్చో, భయపెట్టో, బెదిరించో, కుటుంబ సభ్యులను లొంగ తీసుకోనో ఏదో ఒకటి చేసి నీ పార్టీలో చేర్చుకొని సీట్ ఇవ్వు. ఇలా వికృతమైన ఆలోచనలన్నీ, తన మైండ్లో ఉన్న వికృతమైన ఆలోచనలన్నీ కూడా ఆయా పార్టీలకు చెప్పి వాళ్ళ ద్వారా రుద్దించి ఆ పార్టీలను గెలిపించే పనికిమాలిన సెఫాలజిస్ట్ ప్రశాంత్ కిషోర్.
సో అతనికి బీహార్ ప్రజలు తన్నడం ఒక్కటే తక్కువ. ఒక రకంగా ఆ పార్టీల అభ్యర్థులకు తన్నడం ఒక్కటే తక్కువ. ఎక్కడా ఓట్లేలా చూడండి. 238 సీట్లలో పోటీ చేస్తే 215కు పైగా సీట్లకు 1000 ఓట్లు కూడా రాలేదంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి. ద గ్రేట్ సెఫాలజిస్ట్, ఇండియా మొత్తం పేరు ప్రఖ్యాతులు, 1000 కోట్లు సంపాదించాడు. సో అంటే ఆయనే అంత దారుణంగా ఓడిపోయాడంటే ఈ వాటం ముందుగానే ఊహించే అతను పోటీ చేయలేదు. బహుశా ఈ వాటం ముందుగానే ఊహించాడు, అందుకే అతను పోటీ చేయలేదు. సో ఇప్పుడు ఆయనతో టైఅప్ పెట్టుకునే పార్టీల గురించి ఇంకా మనం మాట్లాడుకోవాలి. అఫ్కోర్స్ 2024లో టీడీపీ కూడా అతని సలహాలు తీసుకుందిలే, అది వేరే విషయం. 2024 ఎన్నికల్లో టీడీపీకి అఫీషియల్గా రాబిన్ శర్మ ఉన్నప్పటికీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కూడా ఒక 3 నెలల పాటు పనిచేశారు. నారా లోకేష్ గారు, ప్రశాంత్ కిషోర్ గారు 2-3 సందర్భాల్లో కలిశారు కూడా. సో పార్టీలు అతనికి అమ్ముడుపోయాయి. ఏం చేస్తాం, పార్టీలు అతనికి డబ్బులు ఇచ్చి అతను చెప్పిందంటూ విన్నాయన్నమాట. సరే, ఎనీవే, కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupallam.com అని. సో ఈ యాడ్ మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే, సాధారణ మధ్యతరగతి మహిళలు వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని కొత్త కొత్త ఫుడ్ ప్రోడక్ట్స్ లాంచ్ చేసి, ఆరోగ్యకరమైన ఫుడ్ ప్రోడక్ట్స్, మంచి ప్రోడక్ట్స్ లాంచ్ చేసి అమ్ముతున్నారు తక్కువ రేటు. మీకు వాళ్ళ మెనూ చూస్తే అర్థమవుతుంది. రేట్లు మీకు ఎక్కువ అనిపించవచ్చు, కానీ వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు. ప్లస్ వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్యూర్ ఆర్గానిక్ సేంద్రీయ సేద్యం ద్వారా వచ్చినవి అనమాట. సో అందుకే మీకు లడ్డూలు కావాలన్నా రకరకాల లడ్డూలు ఉంటాయి వీళ్ళ దగ్గర. అలాగే హాట్ స్నాక్స్ ఉంటాయి, మిల్లెట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ, సీడ్స్తోనూ చేసిన లడ్డూలు ఉంటాయి, హాట్ స్నాక్స్ ఉంటాయి, పౌడర్స్ ఉంటాయి, ప్లస్ పికిల్స్ కూడా పెట్టారు ఈ మధ్య. అలాగే రకరకాల కస్టమైజ్డ్ ఐటమ్స్ ఉంటాయి. మీకు వెజ్ కానీ నాన్ వెజ్ కానీ పికిల్స్ కావాలన్నా మీరు ఆర్డర్ ఇస్తే వీళ్ళు తయారు చేసి పంపిస్తారు. ఎక్కడికైనా సరే దేశ విదేశాలకు పంపిస్తారు. సో అలాగే రకరకాల కారపొళ్ళు అమ్ముతారు. అలాగే పాలల్లో వేసుకోవడానికి మంచి మంచి ప్రోటీన్ పౌడరు, మునగాకు పొడి, జామాకు పొడి, డ్రై డేట్స్ పౌడర్ అండ్ ఏబీసీ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ కూడా వీళ్ళ స్పెషల్ అనమాట. ఆమ్లా బీట్రూట్ క్యారెట్ అది కూడా పాలల్లో వేసుకొని తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇలా భిన్నమైన వీళ్ళ దగ్గర ఉంటాయి. కావాల్సిన వాళ్ళు 9997839994 నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా laddupallam.com సైట్ అయినా విజిట్ చేయండి. థ్యాంక్ యూ. 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్.